ప్రభుత్వ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ప్రైవేటీకరణకు రేవంత్ సర్కారు వేగంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లోని కొన్ని విభాగాలను ప్రైవేటుకు అప్పగించే ప్రక్రియ ప్రారంభం కాగా ఇప్పుడు భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ కూడా అదే బాటలో నడుస్తుందనే వార్తలు ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలను కాంగ్రెస్ సర్కార్ వరుసగా ప్రైవేటీకరిస్తోంది. ఇప్పటికే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను ప్రైవేటీకరించేందుకు టెండర్లు పిలువగా కొత్తగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులోని భద్రాద్రి థర్మల్ ప్లాంట్ కూడా చేరింది. ఈ ప్లాంట్ లోని కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ ను ప్రైవేటీకరించబోతున్నారు. ఈ మేరకు టీజీ జెన్కో అధికారులు సన్నాహకాలు చేస్తున్నారు. వైటీపీఎస్ ప్రైవేటీకరణ టెండర్లకు సంబంధించిన డాక్యుమెంట్లను బీటీపీఎస్ అధికారులు తీసుకున్నట్టు సమాచారం. కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల టెండర్ల వివరాలను సేకరించినట్టు జెన్కో వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి రోజుల్లో తీవ్ర విద్యుత్ కొరతను అధిగమించాలనే లక్ష్యంతో అప్పటి ప్రభుత్వం మణుగురులో ఈ ప్లాంట్ను నిర్మించింది. మొత్తం 1080 మెగావాట్ల సామర్థ్యంతో 4 యూనిట్లుగా ఏర్పాటైన ఈ విద్యుత్ కేంద్రం రికార్డు సమయంలో పూర్తయింది. 2020 జూన్లో తొలి యూనిట్, అదే ఏడాది జూలైలో రెండో యూనిట్, 2021 మార్చిలో మూడో యూనిట్, 2022 జనవరిలో 4వ యూనిట్ వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించాయి. ఉత్పాదకతలో కూడా భద్రాద్రి థర్మల్ ప్లాంట్ మెరుగైన ఫలితాలు నమోదు చేస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ 67.53% ఉండగా 2026-27లో అది 73.52% పెరిగింది. ఇప్పటికే ప్లాంట్లోని దాదాపు 400 వరకు వివిధ పనులు అవుట్ సోర్సింగ్ ద్వారా నిర్వహిస్తుండగా ఇప్పుడు కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ విభాగాలను పూర్తి స్థాయిలో ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థల నిర్వహణను ప్రైవేటుకు అప్పగించడం వల్ల దీర్ఘకాలంలో ఎలాంటి ప్రభావం ఉంటుందన్న చర్చ సాగుతోంది. యాదాద్రి థర్మల్ ప్లాంట్ తర్వాత భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లో కూడా ప్రైవేటీకరణ చర్యలు చేపడుతున్నారనే ప్రచారం రాష్ట్ర విద్యుత్ రంగంలో చర్చనీయాంశంగా మారింది. ఈ చర్యలను తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నేతలు ఖండిస్తున్నారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని రాష్ట్ర సర్కారును డిమాండ్ చేస్తున్నారు.